అయ్యా, నిశ్చయితాంబూల కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు కాబోయే నూతన వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. సిగ్గుపడతావేంది మావా? ఉంగరం తడుగు. బామర్దే తొడగవయ్యా. అట్ట చూస్తావేంద్రా? ఆమెకు ఉంగరం తొడుగు. తొడుగుతానులే. ఎందుకు ఒకటి ఎలాగో ముగ్గురు ఒక తూరు చెప్తాండారా? నువ్వు సిగ్గుపడితే చూడాలనుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడిపిస్తావే. రౌడీవా నువ్వు? ఇప్పుడేం చేస్తావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? ఈ ఆకాశం అంతా, ఈ నేలంతా, అందరికంటే నేను నిన్నే ఇష్టపడతాను. నీ అల్లరి నాకు ఇష్టం. నువ్వు నా మీద చూపించే చనువు ఇష్టం. ఇంకా చాలా చాలా. నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నీ బుగ్గని గిల్లాలనిపిస్తుంది. ఇప్పుడు గిల్లుతా. కలిసిన ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఇంకా ఇంకా అని అడుగుతూనే ఉంటావు. ఇంకా ఏం చెప్పాలి నీకు? నువ్వు ఇష్టపడే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అన్నా? నాకు ఇంగ్లీష్లో చెప్పడం ఇష్టం లేదు, అయినా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అసలు నీలాంటి పట్నం కుర్రలు నాకు అసలు నచ్చరు. కానీ నువ్వెందుకో బాగా నచ్చావు. జీవితాంతం నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. నా మెళ్ళ మూడు ముళ్ళు వేస్తావా? సోకితే నొరగై నీలోన కరగనా. ఆపండి.
ఏవరా ఎర్రడా ఇదేమన్నా సినిమాలో పెండి సూపుల్ సీన్ అనుకుంటున్నావా? ఆపండి ఆపండి అరిసేదానికే మా మావకి నాకు నిశ్చితార్థం జరుగుతా ఉండదేడా ఏంద్రా? అందుకే ఆపడానికి వచ్చాను. అమ్మయ్యా, నా బాధను అర్థం చేసుకుని వీడు ఆపదానికి వచ్చినట్టున్నాడు. ఏ మొగత ఆపుతాడో ఏమా. ఏదేమని అడిగి సాయంత్రం బాగా వీడికి జ్యూస్ పట్టేయాలబ్బా. ఏవరా ఎర్రడా ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తా ఉంటే ఇప్పుడే చాపుతానంటావా? ఎన్ని గుండెలరా నీకు? మోసాన్ని అన్యాయాన్ని ఆపడానికి ఎన్నో గుండెలు అక్కర్లేదు. మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు. సీను, ఏందిరా ఇది? ఏమైనది నీకు? చూడపోతే ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకోపో. చాలు అంకల్, ఇప్పటిదాకా కవర్ చేసింది చాలు. ఇంకా కవర్ చేయాలని చూడకండి. సీను, ఏంటబ్బా నువ్వు? ప్లీజ్ ఆంటీ, ఈ మోసాన్ని ఇక్కడ తాపేద్దాం. అంకల్, మీ అబ్బాయి చేసిన తప్పుని తల్లిదండ్రులుగా మీరు సమర్థించుకుంటారేమో కానీ మీ వాడి స్వార్థానికి ఒక ఆడపిల్ల జీవితం బలవుతుందంటే మాత్రం నేను మనిషిగా చూస్తూ ఊరుకోలేను. సీనుగా ఏంద్రైతే తిక్కి దగ్గరగా మాట్లాడుతుండవా? జ్యూస్ కానీ వచ్చినవా ఏంది? రే, ఇంకా ఆపరా. ఇంక నటించింది చాలు. అంకల్, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏంటే సీను నువ్వు మాట్లాడేది? వాళ్ళు నన్ను మోసం చేయటమేంటి? అవును అంకల్, మోసం చేస్తున్నారు. రేవతికి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది.